Third class English Blossoms 3 English Reader. First lesson Tenali Rama and the Thieves. In page number 5, vocabulary is given. Vocabulary. Here are two trees. The first tree is tall, this one, and the second tree is short, this one. This tree is shorter than this tree, and this tree is taller than this tree. అంటే ఇక్కడ మనకి రెండు చెట్లు ఇవ్వడం జరిగింది. ఒక చెట్టు పొడవుగా ఉంది, ఒక చెట్టు పొట్టిగా ఉంది. ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు చూడండి. టాల్ అంటే పొడవు, పొడవైన, షార్ట్ పొట్టిదైన. ద అండర్లైన్ వర్డ్స్ టాల్ అండ్ షార్ట్. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలు ఉన్నాయి చూడండి. టాల్ ఈజ్ అండర్లైన్డ్, షార్ట్ ఈజ్ ఆల్సో underlined. The two words tall and short are underlined. The underlined words tall and short are opposite to each other. The word tall is opposite to the word short, and the word short is opposite to tall. Both the words opposite to each other. Tall అనేది షార్ట్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. టాల్ అనేటువంటి పదం షార్ట్ అనే పదానికి, షార్ట్ అనేటువంటి పదం టాల్ అనేటువంటి పదానికి వ్యతిరేక పదాలు, ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. ద అండర్లైన్ వర్డ్స్ టాల్ అండ్ షార్ట్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ద ఆపోజిట్ వర్డ్స్ ఆర్ రిటన్ యాజ్ టాల్ క్రాస్ షార్ట్ ఆర్ టాల్ into means opposite to short, short, short. This means the word tall is opposite to the word short. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. టాల్ అనేది పొడవు అనే అర్థాన్ని సూచిస్తే, షార్ట్ అనేది పొట్టి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. పేజ్ నెంబర్ 5లోనే కొన్ని పదాలు లిస్ట్ ఇవ్వడం జరిగింది, వాటిని చదువుదాం. ఇన్ ది సేమ్ పేజ్ నెంబర్ ఇట్ ఈస్ గివెన్ లైక్ దిస్. రీడ్ సమ్ మోర్ ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ని చదవండి అని ఇచ్చారు. ఇన్, అవుట్, ఎంప్టీ, ఫుల్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్. The opposite word to old is new. Fast. The opposite word is slow. Inside, outside. In, in. The word in is opposite to the word out. In అంటే లోపల, అవుట్ బయట, లోపల బయట. ఈ రెండు పదాలు కూడా ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. రెండవది ఎంప్టీ, ఈఎంపిటివై, ఎంప్టీ. దిస్ వర్డ్ ఈజ్ ఆపోజిట్ టు ద వర్డ్ ఫుల్, FULL, ఫుల్. ఎంప్టీ ఖాళీ, ఖాళీగా ఉంటే దాన్ని ఏమంటాం, ఎంప్టీగా ఉంది అంటాం. ఖాళీ అనే పదానికి వ్యతిరేక పదం ఫుల్, నిండుగా, నిండుగా, పూర్తిగా, రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. ఎంప్టీకి ఆపోజిట్ వర్డ్ ఫుల్, ఖాళీ, నిండు లేదా నిండుగా. ఓపెన్, OPEN, ఓపెన్. The word open is opposite to the word close, CLOSE, close. ఓపెన్ అనే పదానికి వ్యతిరేక పదం క్లోజ్. ఓపెన్ తెరువు, ఓపెన్ తెరువు, తెరువుము. క్లోజ్ మూయుము, మూయి లేదా ముయ్యి, మూయుము లేదా మూయుట, తెరుచుట, మూయుట అని అర్థం. ఓపెన్ తెరువు, క్లోజ్ ముయ్యి. ఓపెన్ అనే పదం క్లోజ్ అనే పదానికి, క్లోజ్ అనే పదం ఓపెన్ అనే పదానికి ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు.
ఓల్డ్, ఓఎల్డి ఓల్డ్. ఓల్డ్ అంటే పాతది లేదా పాత. దీనికి ఆపోజిట్ ఏంటి? న్యూ, ఎన్ఈడబ్ల్యూ, న్యూ. న్యూ అంటే కొత్త. ఓల్డ్, న్యూ. The word old is opposite to the word new. The word new is opposite to the word old. ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్, అది గమనించాలి మనం. ఫాస్ట్, FAST, ఫాస్ట్. దీని వ్యతిరేక పదం స్లో, SLOW, స్లో. ఫాస్ట్ వేగం, వేగం. దీనికి ఆపోజిట్ వర్డ్ స్లో. స్లో అంటే నెమ్మది. ఫాస్ట్ వేగము, స్లో నెమ్మది. బోత్ ది వర్డ్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఈ పదాలు ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. చివరిది ఇన్సైడ్, INSIDE, ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే లోపల. ఇన్సైడ్. దీనికి ఆపోజిట్ వర్డ్ అవుట్ సైడ్, OUT, అవుట్, SIDE, సైడ్. అవుట్ సైడ్, బయట లేదా వెలుపల. బయట లేదా వెలుపల. ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట. ఈ పదాలు ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. ద వర్డ్ ఇన్సైడ్ ఈజ్ ఆపోజిట్ టు ది వర్డ్ అవుట్ సైడ్, అండ్ ద వర్డ్ అవుట్ సైడ్ ఈజ్ ఆపోజిట్ టు ది వర్డ్ ఇన్సైడ్. లోపల అనే పదానికి బయట అనేది వ్యతిరేక పదం అయితే, బయట అనే దానికి లోపల అనేది వ్యతిరేక పదం. ఇక్కడ ఇచ్చిన పదాలనే మనకి బొమ్మల రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మలు ఏంటో చూద్దాం. ఇన్ ది సేమ్ పేజ్ నెంబర్ 5, some pictures are given and also the opposite words are given. Let us see and observe the words. మనం మొదటి పిక్చర్ చూస్తే ఇందులో రెండు పదాలు ఇవ్వడం జరిగింది, ఇన్, అవుట్. ఈ అమ్మాయి లోపల వైపుకి వెళుతుంది, లోపల ఉంది. ఈ అబ్బాయి బయటకు వస్తున్నాడు. ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో రెండు పదాలను మనం గుర్తించాలి. ఇన్, అవుట్. ఇన్ లోపల, అవుట్ బయట. బోత్ ది వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి ఇవి వ్యతిరేక పదాలు. లెట్ us see the picture. This is old shirt and this is new shirt. Old, new. ఓల్డ్ పాత, ఇది పాత చొక్కా. న్యూ కొత్త, ఇది కొత్త టీషర్ట్ ఆర్ సంథింగ్. ఇప్పుడు ఓల్డ్ అనే పదం న్యూ అనే పదానికి, న్యూ అనే పదం ఓల్డ్ అనే పదానికి ఒకదానికొకటి రెండు కూడా వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో వ్యతిరేక పదాలు అంటాం. దిస్ ఈజ్ ఓల్డ్ టీషర్ట్ అండ్ దిస్ ఈజ్ న్యూ టీషర్ట్. దిస్ ఈజ్ ఇన్ లోపల, దిస్ ఈజ్ అవుట్ బయట. సీ ది పిక్చర్. ఈ అబ్బాయి చేతిలో ఉన్నటువంటి బాక్సు లడ్డూలతో ఫుల్గా ఉంది. ఈ అమ్మాయి చేతిలో ఉన్నటువంటి బాక్సు ఖాళీగా ఉంది, అందులో ఏమీ కూడా లేవు. హియర్ వీ కెన్ యూజ్ ద వర్డ్స్ ఫుల్ అండ్ ఎంటీ. ఫుల్ మీన్స్ నిండుగా, ఎంటీ మీన్స్ ఖాళీ. ఫుల్, ఎంటీ ఈ రెండు పదాలు ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. ఇది నిండుగా ఉంది, ఇది ఖాళీగా ఉంది. ఇది ఖాళీగా ఉంది, ఇది నిండుగా ఉంది. ఒకదానికొకటి వ్యతిరేక పదాలుగా మనం గమనించాలి. సీ ది పిక్చర్. హియర్ tortoise is going slowly and the rabbit is going fastly. Slowly, fastly, or slow, fast. Slow నెమ్మది, fast వేగం. The word slow is opposite to the word fast and the word fast is opposite to the word slow. Slow నెమ్మది, fast వేగము. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. Observe the picture. This girl is closing the door and this boy is opening the door. Close, open. We should observe these two words and these two are opposite to each other. The word close is opposite to the word open
and the word open is opposite to the word close. Close మూయుట, ఓపెన్ తెరచుట. ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి తలుపుని మూస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ అబ్బాయి తలుపుని తెరుస్తున్నాడు. క్లోజ్, ఓపెన్, ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. క్లోజ్ మూయుట, ఓపెన్ తెరయుట, తెరచుట. ఇన్ ది సేమ్ వే అబ్జర్వ్ దిస్ పిక్చర్. ఇన్సైడ్ and outside. Inside, this boy is inside the curtain and this girl is outside the curtain. We should observe two words here, inside and outside. Inside is opposite to outside and outside is opposite to inside. Both are opposite to each other. ఈ అబ్బాయి లోపల వైపున ఉన్నాడు కర్టెన్కి, ఈ అమ్మాయి కర్టెన్కి బయట వైపున ఉంది. ఇన్సైడ్ లోపల వైపు, అవుట్ సైడ్ బయట వైపు. ఈ వీడియోలో మనం ఆపోజిట్ వర్డ్స్ అంటే తెలుసుకున్నాం, కొన్ని ఆపోజిట్ వర్డ్స్ని చదివాం, రాసాం. అలాగే ఇప్పుడు బొమ్మల ద్వారా ఆపోజిట్ వర్డ్స్ని నేర్చుకున్నాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ని మీరు గుర్తించాలి. వీటన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ పదాలన్నింటినీ చదవాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి ఈ పదాలని ఉపయోగించాలి. ఇన్ పేజ్ నెంబర్ 6 యాక్టివిటీ 3 ఈజ్ గివెన్. నౌ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆపోజిట్ వర్డ్స్. ఇప్పుడు క్రింద ఇచ్చినటువంటి ఆపోజిట్ వర్డ్స్ని జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన పదాలు చదువుదాం. బిగ్ పెద్ద, రైట్ సరి అయిన, ఆఫ్టర్ తరువాత, అప్ పైన, పుల్ లాగుట. రైట్ సైడ్ ఇచ్చినటువంటి పదాలు చదువుదాం. బిఫోర్ ముందు, డౌన్ కింద, పుష్ నెట్టు, స్మాల్ చిన్న, రాంగ్ తప్పు, సరైనది కానిది, సరి కానిది. ఇప్పుడు మనం మ్యాచింగ్ చేద్దాం. బిగ్, బిఐజీ బిగ్, బిఐజీ బిగ్. బిగ్కి ఆపోజిట్ వర్డ్ స్మాల్, స్మాల్, ఎస్ఎంఏఎల్ఎల్ స్మాల్. బిగ్ పెద్ద. దీనికి ఆపోజిట్ వర్డ్ చిన్న, స్మాల్ అంటే చిన్న. బిగ్ పెద్ద, స్మాల్ చిన్న. బిగ్ అండ్ స్మాల్ ఈ రెండింటిని మనం జతపరచాలి. రెండవది రైట్, ఆర్ఐజిహెచ్టి రైట్, ఆర్ఐజిహెచ్టి రైట్. రైట్ అంటే సరి అయినది, సరి అయిన. రైట్ అంటే కరెక్ట్, సరి అయినది. మరి రైట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? రాంగ్, డబ్ల్యూఆర్ఓఎన్జి రాంగ్. రాంగ్ అంటే తప్పు, సరి అయినది కానిది అని అర్థం. రైట్ ఆపోజిట్ వర్డ్ రాంగ్. ఈ రెండింటిని జతపరచాలి. రైట్, రాంగ్. తర్వాత ఆఫ్టర్, ఏఎఫ్టిఈఆర్, ఏఎఫ్టిఈఆర్ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే తరువాత, తరువాత. దీనికి ఆపోజిట్ వర్డ్ బిఫోర్ ముందు, బిఈఎఫ్ఓఆర్ఈ బిఫోర్. బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ వెనుక లేదా తరువాత. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్. ఈ రెండింటిని మనం జతపరచాలి. తర్వాత పదం అప్, యూపీ అప్. అప్ అంటే పైన. దీనికి ఆపోజిట్ వర్డ్ డౌన్, డిఓడబ్ల్యూఎన్, డౌన్ క్రింద. అప్ పైన, డౌన్ కింద. These two words are opposite to each other. So we have to match these two words with a line like this. The last one, pull, P-U-L-L, pull. P-U-L-L, pull. లాగు, లాగుట, లాగడం, లాగుట, పుల్ అంటే. దీనికి ఆపోజిట్ వర్డ్ ఇంకేం మిగిలింది? పుష్, పియుఎస్హెచ్, పుష్, నెట్టుట. నెట్టుట, గెంటుట అని అర్థాలు వస్తాయి. నెట్టుట, నెట్టడం. పుల్ లాగుట, పుష్ నెట్టుట. పుల్ అండ్ పుష్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ టు ఈచ్ అదర్. ఈ రెండింటిని మనం జతపరచాలి. ఈ విధంగా ఇచ్చిన పదాలని చదివి అర్థం చేసుకుని వాటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ని మనం జతపరచాలి. ఇది యాక్టివిటీ 3.
దీన్ని మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు చేయండి.